ఇటువంటి ఇదే మొదటిసారా కర్నూలు బస్ యాక్సిడెంట్ లాంటిది అంటే కాదు. అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. అవి కూడా ఘోరంగా జరుగుతుంటాయి. అవి కూడా అవాయిడబుల్ యాక్సిడెంట్స్, అంటే అవి తప్పించుకోలేనటువంటి ప్రమాదాలు ఏం కాదు. అధికారులు తమ పని తాము గనక చేస్తే, అలాగే బస్సులు యజమానులు కానీ ఆ మేనేజ్మెంట్ కానీ నిబంధనల ప్రకారం వాళ్ళు నడిపితే, అలాగే కొంత సివిక్ సెన్స్ కూడా ఉంటే ప్రమాదాలు ఖచ్చితంగా నివారించబడితే ఒకవేళ ప్రమాదం జరిగినా మినిమం డ్యామేజ్తో బయటపడే అవకాశం ఉంటుందనేది ఈ యాక్సిడెంట్ మరోసారి నిరూపించబడింది. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇదేదో మొదటిసారి జరిగినట్టు రవాణా శాఖ అధికారులు అసలు విస్తృత తనిఖీలు చేస్తున్నారు, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు వణికిపోతున్నారన్న టైపులో ఈ వార్తా కథనాలు. వందల సంఖ్యలో సీజ్ చేసామని చెప్పేసి నిద్రపోతున్నారా? వందల సంఖ్యలో ఇప్పటి వరకు రోడ్ల మీద తిరుగుతున్నాయి అంటే వీళ్ళు నిద్రపోతున్నట్టే కదా సార్. వీళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు చేయనట్టే కదా లెక్క. అంటే శుభ్రంగా మామూలు తీసుకుంటూ ఆ మామూళ్ళ మత్తులో జోగుతూ నెలవారీ భారీ ఎత్తున శాలరీలు తీసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పడానికి అవకాశం ఇచ్చినందుకు గాను మామూళ్ళు భారీ ఎత్తున తీసుకుంటూ వారి టైం ప్రకారంగా చేయాల్సినటువంటి డ్యూటీ కూడా చేయకుండా ఇండైరెక్ట్గా పడుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అర్థం. దీన్ని బట్టి దీనికి ప్రైస్ ఎవరు పే చేశారు? అమాయక ప్రజలు పే చేశారు. ఇకపోతే గోతికాడ నక్కలాగా కూర్చునేటటువంటి ప్రతిపక్ష పార్టీలు అసలు కారణాన్ని పక్కన పెట్టేసి అసలు లోపాలని వెతకడం మానేసి, ఎస్ అది కూడా ఒక కారణం అయితే ఉండొచ్చు లిక్కర్ అనేది, కానీ దానివల్లనే ఇది మొత్తం జరిగిందని చెప్పేసి. ఎందుకనంటే ఆ బైక్ పడిన తర్వాత దాదాపు 19 వెహికల్స్ ఆ బైక్ పడిన దాన్ని గమనించి పక్క నుంచి వెళ్ళిపోయినాయట. ఈ బస్ డ్రైవరు నిర్లక్ష్యం కూడా ఉంది అక్కడ. వై? బికాస్ అలాగని అతని మీద తోసేయటం కాదు. ఆ రోజే బయటకు వచ్చినాయి ఈ పర్టికులర్ బస్సు ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి అనేది. దీని రిజిస్ట్రేషన్ డామన్ అన్న ఒక ఐలాండ్లో జరిగింది. అలాగే దాని రెన్యువల్ వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. దీనికి ఇచ్చింది సీటింగ్ కెపాసిటీ 42 సీట్లు, కానీ స్లీపర్కి వచ్చి బెర్తులు చేశారు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పేసి. దాని మూలంగా ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా అక్కడ కొలాప్స్ అయిపోయినాయి. అలాగే యాక్సిడెంట్ జరిగితే గనక ఎట్లాగూ ఎస్కేప్ అవ్వాలనే సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. సుత్తుంటుంది పగలగొట్టడానికి, అది లేదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాగే ఫైర్ అయితే కనుక ఎగ్జాస్ట్ దాన్ని ఆర్పడానికి కావాల్సిన మెటీరియల్ లేదు. ఆఖరికి డ్రైవర్ కూడా అతను ఆ బస్సు నడపడానికి ఇన్ఎలిజిబుల్. అందరూ కూడా అన్ని వెహికల్స్ నడపలేరు కదా సార్. రకరకాల బస్సులకి రకరకాల ఎక్స్పర్టైజ్ ఉంటుంది. హై ఎండ్ బస్సులు నడపాలంటే దానికి తగ్గట్టుగా లైసెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి ఇన్ని వైలేషన్స్ జరిగితే ఒక పక్కనేమో ట్రావెల్స్ బస్సెస్ యజమానుల మీద మొత్తం నెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. వాళ్ళు అలా చేయడానికి అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా. ఫస్ట్ పనిష్మెంట్ పడాల్సింది అసలు రవాణా శాఖ మీద కదా సార్. సార్ అందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసి అనేక చోట్ల పెద్ద పెద్ద డిపోలను ఏర్పాటు చేసి ప్రయాణికులు కూర్చోవడానికి వసతి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి హాల్స్, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి నూతన బస్సుల్ని కొని ఆర్టీసీని బలోపేతం చేసి, కానీ గత 2-3 దశాబ్దాల నుంచి ఆర్టీసీని బలహీనపరుస్తూ దాని స్థానంలో ప్రైవేట్ ట్రావెల్స్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. లాభాలు రానివి, ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో వెళ్ళే చిన్న చిన్న ప్లేసులకి, గ్రామాలకి, తండాలకి, గిరిజన ప్రాంతాలకి ఆర్టీసీ బస్సులు పోతూ ఉంటే, ముఖ్యమైన ప్లేసెస్ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేక విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇట్లాంటి ప్రధానమైన ప్రాంతాలకి ప్రైవేట్ బస్సులకి అవకాశం కల్పించడమే కాకుండా వారు ఎలా వ్యవహరిస్తున్నా దానికి తగ్గ మామూలు తీసుకొని దాన్ని ఆమోదింపజేయటం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే చోట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశం ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయటం. ఆ వెహికల్ బాడీ బిల్డింగ్, సీట్ల కెపాసిటీతో ఉన్న బస్సుని స్లీపర్గా మార్చడానికి వేరే వాళ్ళ చేత
దాన్ని డెవలప్ చేస్తే దానికి ఆమోదం తెలియజేయటం. ఫిట్నెస్ సర్టిఫికేట్స్ సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు అది సరిగా ఫిట్గా ఉన్నా లేకపోయినా ఎక్కువ మొత్తం తీసుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం. డ్రైవర్లకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేరుగా ఎవరైనా వెళ్ళి లైసెన్స్ అడిగితే లైసెన్స్ వచ్చే పరిస్థితే లేదు. ఒక ఏజెంట్ ద్వారా, ఒక మధ్యలో ఒక బ్రోకర్ ద్వారా వెళితేనే దానికి తగిన డబ్బు చెల్లిస్తేనే అతనికి లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చెక్ పోస్టుల దగ్గర అనేక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కరప్షన్కి అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయింది ఆర్టీఏ డిపార్ట్మెంట్. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ హత్యలకి కారణం ఈ అవినీతి, దీంతో పాటు మద్యం కూడా. ఈరోజు మనం గమనిస్తే ఈ ఒక్క బస్సే కాదు, చాలా యాక్సిడెంట్స్లో డ్రైవరు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నాడు. అదే ఆర్టీసీలో డ్రైవరు ఎక్కేటప్పుడు ఆర్టీసీలో టెస్ట్ చేసి బ్రీత్ అనలైజర్ ఉపయోగించి అతను మద్యం తీసుకోలేదు అని అనుకున్న తర్వాతనే అతన్ని స్టీరింగ్ పట్టుకొని ఇస్తారు. కానీ ప్రైవేట్ బస్సుల్లో అవకాశం లేదు. హైవేస్ మీద బెల్ట్ షాపులు ఉండటం, డాబాల్లో మద్యం దొరకటం, వీటితో ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తాగి డ్రైవింగ్ చేయడం అనేది పెరిగిపోతాం. నేను గత ప్రభుత్వంలో చెప్పాను, టోల్ గేట్స్ దగ్గర బ్రీత్ అనలైజర్స్ పెట్టండి, ర్యాండమ్గా తనిఖీలు చేయండి, డ్రైవర్లు మద్యం తాగకుండా వాహనం నడుపుతాడు, ఈ టోల్ గేట్ దగ్గర కాకపోతే ఇంకోటి టోల్ గేట్ దగ్గర దొరుకుతారనే భయం ఉంటుంది. అంటే చిన్న పని, అతి తక్కువ ఖర్చుతో జరిగే పని, అది కూడా చేయలేని పరిస్థితి. ఇప్పటికీ ఆ పని జరగటం లేదు. మొత్తం ఈ సీట్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ కి స్లీపర్స్ గా మార్చిన తర్వాత పెద్ద పెద్ద హంగులతో ఉన్న కర్టన్స్, కలపతో కూడిన సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ ఏర్పాటు చేయటం. ఆ వెహికల్ బయలుదేరేటప్పుడు విమానంలో అయితే ఎలాగైతే ఒక ఎయిర్ హోస్టెస్ ముందుగా చెప్పుద్దో సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగితే ఈ రకంగా రక్షణ జరగాలి చెప్పేది, అట్నే ఇక్కడ కూడా ఇలాంటి బస్సుల్లో అలా చెప్పడానికి అవకాశం ఉంది. కరెంట్ పోయింది, మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ లోపల దగ్గరికి వస్తాను. రఫీ గారు, సార్ ఆల్రెడీ లక్ష్మణ్ రెడ్డి గారు కొన్ని చెప్పారు, అలాగే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కొన్ని పాయింట్స్ మీరు కూడా వాటితో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులే. ఆఖరికి స్లీపర్ కోచెస్ సేఫ్టీ కాదని చెప్పేసి చైనా వంటి దేశాల్లో, అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే అసలు ఎలవే చేయలేదు. చైనాలో కొన్నాళ్ళు తిరిగినట్ట, ఆ తర్వాత వాటిల్లో డెత్ టోల్ ఎక్కువ ఉంటుంది, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే చనిపోయిన నంబర్ ఎక్కువ ఉంటుంది, చనిపోయే నంబర్ అని చెప్పేసి స్లీపర్ కోచ్లని అక్కడ కూడా వాడటం మానేశారు. నేను పర్సనల్గా ఒక్కసారి ట్రావెల్ చేస్తే నాకు అనిపించింది అసలు బస్సులో స్లీపర్ అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ట్రైన్లో ఉన్న బెర్త్కి ట్రైన్ వెళ్ళే ఆ స్పీడ్ కానీ ఎటువంటి కుదుపులు లేనటువంటి ఎటువంటి వంకరలు తిరగకుండా వెళుతుంది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు నాకే అనిపించింది అప్పుడు. మరి ఎందుకని ఈ రకంగా ఎలా చేశారో తెలియదు. రెండోది, మన ఇండియాలో కంపారిటివ్గా సేఫ్టీ మెజర్స్ మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే తక్కువే. మరి అంత సేఫ్టీ మెజర్స్ బయట కంట్రీస్లో తీసుకునే వాళ్లే బ్యాన్ చేసినప్పుడు వీటిని ఎలా చేస్తున్నారు దేశవ్యాప్తంగా? అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. సరే, ఓకే, అవకాశం ఉందేమో నిజంగానే ఆ రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఫాలో అయితే కనుక బస్సును స్లీపర్గా కూడా. కానీ ఈ రకంగా వందల సంఖ్యలో సీటింగ్ కెపాసిటీతో తీసుకొని స్లీపర్గా కన్వర్ట్ చేసి మరి రవాణాధికారులు చూసి చూడనట్టుగా ఉండటాన్ని, ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, సార్?